విడుదల 2 ఈ మూవీ ఎలా ఉంది ప్లస్ మైనస్ తో క్లియర్ గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మూవీ విషయానికి వచ్చినట్టయితే మూవీ అయితే నాకు అంతగా నచ్చల. ఏదో ఒక విషయాన్ని డ్రాగ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. స్క్రీన్ ప్లే మాత్రం చాలా స్లోగా ఉన్నట్టు, ఏదైనా ఒక విషయం చెప్పడానికి చాలా టైం తీసుకుని ఆ విషయంలో పోయినట్టు అనిపించింది నాకైతే. ఈ మూవీ రన్ టైం ఎక్కువ ఉండడం వల్ల మనకు అట్లా అనిపిస్తుంది. ఓవరాల్ గా మూవీ అయితే నాకైతే ఓకే ఓకే అనిపించింది. మూవీ బేసిక్ స్టోరీ విషయానికి వచ్చినట్టయితే స్టార్టింగ్ లోనే పోలీసులు హీరో విజయ్ సేతుపతి అయితే బంధిస్తారు. అయితే వార్తల్లో లీక్ అవడం వల్ల తన ఫ్రెండ్స్, తనకు తెలిసిన వాళ్ళైతే, తన బంధువులు అయితే పోలీసులు చేసిన దానికి వ్యతిరేకిస్తూ ఉంటారు. పోలీసులు హీరో విజయ్ సేతుపతిని దట్టమైన అడవుల నుంచి తప్పించాలి అనుకుంటారు. కానీ విజయ్ సేతుపతికి చెందిన కొంతమంది పోలీసులపై దాడి చేసి ఆందోళన చేస్తూ ఉంటారు. అక్కడ చాలా పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది. కథంతా పెనుమార్ యొక్క జీవిత చరిత్ర గురించి చెప్తూ వెళ్తుంది. ఆ తర్వాత పెనుమార్ లొంగిపోతాడా లేకంటే పారిపోతాడా, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది స్టోరీ. మూవీ అంతా బాగున్నప్పటికీ స్లో ఫ్లేస్ వల్ల మూవీ ఎక్కడో డిసప్పాయింట్ అయిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ప్లస్ పాయింట్స్: పోలీస్ స్టేషన్ లో ఉండే చీకటి కోణం, అక్కడే ఉంటున్న కొంతమంది తక్కువ జాతి వాళ్ళు ఎలా చూస్తారు వాళ్ళని. ఈ మూవీలో విజయ్ సేతుపతి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. ఆయన ఏ సినిమా చేసినా ఆ సినిమాకి 100% అయితే వర్క్ చేశారని నాకైతే ఈ మూవీ ఇంకా బాగా అనిపించింది. విజయ్ సేతుపతి టీచర్ నుండి కమ్యూనిజం వైపు వెళ్లిన వ్యక్తిగా ఆ మూమెంట్ లో అయితే చాలా బాగా చూపించారనిపించింది. హీరోయిన్ మంజు వారియర్ తో తన కమ్యూనికేషన్ అయితే చాలా బాగుందని చెప్పుకోవాలి. హీరోయిన్ కూడా మంచి స్కోప్ అయితే ఈ మూవీలో బాగా ఉండిందని చెప్పుకోవాలి. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో అయితే కొన్ని యాక్షన్ చాలా బాగున్నాయని చెప్పుకోవాలి. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చాలా బాగా ఇచ్చేసారు అనిపించింది. అలాగే కొన్ని సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ మూవీకే బెస్ట్ అని చెప్పుకోవాలి. మైనస్ పాయింట్స్ మెయిన్ గా చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ కొంతవరకు బాగున్నా ఆ తర్వాత ఎందుకో లాగి పెట్టినట్టు అనిపించింది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో అయినా బాగుంటది అనుకున్న లోపల ఏదో ఫోర్స్ఫుల్ గా లాగినట్టు అనిపించింది. మూవీ స్టోరీ, కమ్యూనిజం, ఉపన్యాసాలు ఎలా ఇవ్వాలి అనేది మాత్రం చాలా బాగా చూపించారు అనిపించే లోపల అవి కూడా డ్రాగ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ మూవీలో నడిచిన సైడ్ యాక్టర్స్ పాత్రలు కొన్ని ఎలివేట్ చేసినట్టే ఇంకా బాగుండి అనిపించింది. ఫ్లాష్ బ్యాక్ చూపించడంలో మొదటగా బాగున్నప్పటికీ అవసరంగా ఎక్కువ టైం తీసుకున్నట్టు ఉంటుంది ఫ్లాష్ బ్యాక్ కి. ఓవరాల్ గా నాకైతే మూవీ ఓకే ఓకే అనిపించింది. ఈ మూవీ చూసాక నాకైతే ఓకే ఓకే అనే ఫీలింగ్ అయితే వచ్చింది. మెయిన్ గా చెప్పుకోవాలంటే విజయ్ సేతుపతి యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్, సైడ్ యాక్టర్ యాక్టింగ్ బాగా అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ మన రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ UI రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.